పవన్ కళ్యాణ్ ఢిల్లీ మీటింగ్ కి బీజేపీ భవిష్యత్ వ్యూహానికి అదే డీలిమిటేషన్ లాంటి ఎత్తుగడలకి సంబంధం ఉందా? పవన్ ఇంటర్వ్యూలు మీటింగ్లు వెనుక అసలు లెక్క ఏమై ఉండొచ్చు చూద్దాం రండి. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రత్యేకంగా నిర్వహించిన పార్టీ సమావేశం గురించి ఎందుకింత చర్చ జరుగుతూ ఉంది? జనసేన ఏపీలో ఉంది, గట్టిగా తెలంగాణలో కనిపించే పరిస్థితి లేదు. కానీ నేషనల్ ఇంటిగ్రిటీ అనే టాపిక్ మీద ఢిల్లీలో మీటింగ్ పెట్టడం మీద ఇప్పుడు తెలుగు మీడియానే కాదు నేషనల్ మీడియా కూడా మాట్లాడుతూ ఉంది కదా. పవన్ కళ్యాణ్ తో రాజకీయంగా విభేదించే వాళ్ళు అయితే అసలు జనసేన ముందు ఏపీలోనే విస్తరించలేదు, 20 సీట్లలోనే కదా పోటీ చేసింది, మరి మిగతా సీట్లలో విస్తరించడం మీద దృష్టి పెట్టాలి కానీ నేషనల్ ఇంటిగ్రిటీ లాంటి టాపిక్స్ ఎందుకు మాట్లాడుతున్నారు అని కూడా అడుగుతూ ఉన్నారు. చర్చ జరుగుతూ ఉంది. అవన్నీ పక్కనుంచండి కాసేపు. అసలు వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎంత స్ట్రాటజిక్ గా అడుగులేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య తెలంగాణలో పార్టీ ఉంటుంది, పోటీ చేస్తాం, ప్రశ్నిస్తాం, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం అని హంగామా చేయడం చూసాము. రీసెంట్ గా 2-3 రోజుల కిందట పాడ్కాస్ట్ ఏఎన్ఐ లాంటి నేషనల్ నెట్వర్క్ కి ఇవ్వడం చూసాం కదా. ఇప్పుడు ఆ 2 అడుగుల తర్వాత ఢిల్లీలో మీటింగ్ అంటే అసలు లెక్క ఏంటి? పవన్ ఏం మాట్లాడారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, దీని వెనుక బీజేపీ వ్యూహం ఏమైనా ఉందా, బీజేపీ ఎలాంటి అడుగులు వేయబోతోంది అనే ఇండికేషన్స్ పవన్ రాజకీయ వ్యూహాన్ని చూస్తే వస్తున్నాయా, అర్థమవుతున్నాయా అనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. మరి చెక్ చేద్దామా? పవన్ ఎటువైపు అడుగులేస్తున్నారు అనేది ఒకటి, బీజేపీ వ్యూహం ఎలా మారుతోంది 2029 ఎన్నికల ముంగిట్లో అనేది రెండోది. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ఢిల్లీ మెడల్ ఉంచుతాం లాంటి కామెంట్ చేసి పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తున్నారు రాజకీయంగా అనేది కూడా నేను చివరిలో మాట్లాడబోతున్నా. చివరి వరకు చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కన్స్ట్రక్టివ్ గా చెప్పండి. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని గాని తీవ్రతని గాని దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్ తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనలు వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మీటింగ్ పెట్టారు అని అనగానే రాజకీయాల్లో ఆసక్తి కదా. పవన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా తనదైన స్టైల్లో కవ్వింపు డైలాగులు వేశారు కదా. మేము ఢిల్లీ మెడల్ ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటారు. చూశారు కదా, ఇప్పుడు ఢిల్లీ మెడల్ ఉంచుతా ఉన్నారు, ఇక్కడికి వస్తే గొంతు పెగలదే అంటూ ఇండైరెక్ట్ గా బహుశా ఆయన జగన్ గురించి మాట్లాడారు అని అర్థం వచ్చేలాగా ఈ డైలాగ్ కొట్టారు కదా. ఆ వెంటనే పాత ఫైల్ బైట్లన్నీ ఏది గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినవన్నీ తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో వదులుతున్నారు. నేను ఒక 2 శాంపిల్స్ చూపిస్తా. ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. భారతీయ జనతా పార్టీ నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ. అది ఇదిగో ఉత్తరాది అహంకారం అనేది ఒకటి, బీజేపీ హిందీ పార్టీ అనేది ఒకటి. ఇవన్నీ ఎప్పుడో బీజేపీతో విభేదించాను అని పవన్ ప్రకటించుకున్నప్పుడు మాట్లాడినవి. అగైన్ ఆ పోలిక ఎలాగా ఉంది, ఢిల్లీ మెడల్ ఉంచుతా అన్నది మీరే కదా, ఇలా ఉత్తరాది అహంకారం అని మాట్లాడింది మీరే కదా అని కాంట్రడిక్షన్ ని చూపిస్తూ పవన్ ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులైన తర్వాత అవన్నీ ఉంటాయి. పైగా పవన్ గతంతో పోలిస్తే విభిన్నంగా పొంతన లేకుండా మాట్లాడే ధోరణితో ఉంటారు కాబట్టి ఇలాంటివి వస్తాయి. సరే, ఆ విషయానికి కాసేపు పక్కన ఉంచండి. ఇంతకీ పవన్ రాజకీయ వ్యూహం ఏం చెప్తా ఉంది? ఢిల్లీలో నేషనల్ ఇంటిగ్రిటీ మీటింగ్ అని పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి? నిజానికి పవన్ వేసిన అడుగు వెనక చాలా ప్లానింగ్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఉన్నట్టుండి తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడి తెలంగాణలో కూడా పోటీ చేస్తాం అని రాజకీయ అలజడి రేపేందుకు ట్రై చేశారు కదా. అలా ప్రకటించిన రోజే కీటాక్స్ లో కూడా నేను చెప్పున్నా, మోడీ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చిన ఒక 3 వారాల్లోనే ఇలా ప్రకటిస్తే బీజేపీ వ్యూహం ఉందనుకుంటారు అని ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఇది ఒక ఎలిమెంట్. ఇక రెండోది, ఢిల్లీలో మీటింగ్ ముందు పవన్ కళ్యాణ్ ఏఎన్ఐకి ప్రత్యేకంగా పాడ్కాస్ట్ అదే ఇంటర్వ్యూ ఇచ్చారు. అది చాలా వ్యూహాత్మకమైన అడుగు. ఆ ఇంటర్వ్యూలో ఏమడిగారు చూడండి. నార్త్ సౌత్ ఇఫ్ యూ టాక్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. నార్త్ సౌత్ డివైడ్ గురించి మాట్లాడితే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం 2 లేవు అంటూ ఉన్నారు చూసారా. అఫ్ కోర్స్ నేను ఇందాక చూపించాను కదా, బీజేపీది ఉత్తరాది అహంకారం అని ఆయనే అన్నారు అప్పట్లో. అంటే విభేదించారు కాబట్టి అలా అన్నారు. ఇప్పుడు బీజేపీతో ఉన్నారు కాబట్టి, బీజేపీతో ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి నార్త్ సౌత్ డివైడ్ లేవు అని చెప్తూ ఉన్నారు కదా. ఇది ఒక తిరుగులేని ఇండికేషన్. దేనికి ఇండికేషన్? పవన్ వేస్తున్న అడుగులకి బీజేపీ వ్యూహానికి మధ్య లింక్ ఉంది అని చెప్పడానికి. ఏంటి బీజేపీ వ్యూహం?
డీలిమిటేషన్ బిల్ ని ఏప్రిల్లో విపక్షాలు తిప్పికొట్టినాయి కదా. కొత్త సెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. సెన్సెస్ జరిగితే తప్ప, జనాభా లెక్క పూర్తి అయితే తప్ప నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి లేదు కదా అంటారా? కాదు. ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. ఈ మధ్యన మనం కీటాక్స్ లో కూడా ప్రత్యేకంగా ఒక వీడియో చేసి మాట్లాడుకున్నాం. ప్రధాని ఆర్థిక సలహా మండలి ఒక సూచన చేసింది, డీలిమిటేషన్ కి సంబంధించి ఈ సూచన వచ్చింది అని ఈనాడులో ప్రత్యేకంగా రాయటం చూసాం. డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతూ ఉంది కదా. నియోజకవర్గాల సంఖ్య 824కి పెరగాల్సి ఉంది అని మాట్లాడుతూ ఉంటే 824కి పెంచే వ్యూహాన్ని మార్చుకోవచ్చు అని ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసింది. ఏం చెప్పింది? 170 కాన్స్టిట్యున్సీల్ని కొన్నింటిని 2 ముక్కలు చేయొచ్చు, కొన్నింటిని 3 ముక్కలు చేయొచ్చు. అలా 170 నియోజకవర్గాల స్వరూపాన్ని మారిస్తే సరిపోతుంది, నియోజకవర్గాల సంఖ్య ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనే వ్యూహాన్ని ప్రధాని ఆర్థిక సలహా మండలి ప్రపోజ్ చేసింది అని మాట్లాడుకున్నాం మనం. గుర్తుంది కదా. ఇప్పుడు ఇది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. అసలు డీలిమిటేషన్ మీద పర్టికులర్ గా ఉంది కానీ కేంద్రం 824 చేయాలి అని పర్టికులర్ గా లెక్క ఏం పెట్టుకోవాలా, ఫ్లెక్సిబుల్ గా ఉంది. 600 నుంచి 700 నియోజకవర్గాలు చేసినా చాలు అని భావిస్తోంది అని కొన్ని నేషనల్ వైడ్ అనాలిసిస్ లు వస్తా ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ఇలాగా కొన్ని ప్రొజెక్షన్స్ వస్తా ఉన్నాయి. ఇందులో కీలకమైన విషయం ఏంటో తెలుసా? విమెన్ రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్ ని విడివిడిగా చూద్దాము అని కేంద్రం ప్రపోజ్ చేయాలనుకుంటోందిట. దాంతో పాటు ఎలాగో నియోజకవర్గాల పునర్విభజన మీద 2021లో పెట్టిన క్యాప్ ఉంది కదా, ఇది 25 ఏళ్ల తర్వాత మళ్ళీ లెక్కలు చూడాలి, డీలిమిటేషన్ చేయాలి అని. ఆ లెక్క ప్రకారం ఖచ్చితంగా 2029 ముందే డీలిమిటేషన్ చేయాలి. కానీ ఆ డీలిమిటేషన్ ఏ లెక్క ప్రకారం చేయాలి? 2011 జనాభా లెక్కల ప్రకారమా, లేదంటే ఇప్పుడు 2026, 27 జనాభా లెక్కల ప్రకారమా అనే విషయంలో ఫ్లెక్సిబుల్ గా ఉందట. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? విమెన్ రిజర్వేషన్ బిల్లు సంగతి ఎలా ఉన్నా గానీ జనాభా లెక్కల అవుట్కమ్ ఎప్పుడు వస్తుంది, దాని ప్రకారం చేయగలుగుతామా లేదా అన్నది తేలకపోయినా గానీ డీలిమిటేషన్ విషయంలో మాత్రం పర్టికులర్ గా ఉందన్నమాట. అవసరమైతే 2011 జనాభా లెక్కల ప్రకారం చేసేయాలి. విమెన్ రిజర్వేషన్ల విషయం ఏం చేయాలి అంటే అందులో కూడా 2-3 ఆప్షన్స్ పెట్టుకుందట కేంద్రం. పంచాయతీల్లో పెడుతూ ఉంటారు కదా, ఒక 3 వార్డుల్లో 1 వార్డు మహిళలకి, ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా లెక్కలు. ఆ తరహాలో ప్రతి 3 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం మహిళలకు ఇవ్వాలి అని రాష్ట్ర స్థాయిలో కన్సెన్సస్, అంటే అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్ళిపోవచ్చా అని ఆలోచిస్తున్నారట. ఇది కాస్త ట్రిక్కీగా అనిపిస్తున్నా గానీ ఒక్కటైతే క్లియర్, ఇందులో డీలిమిటేషన్ జరగాల, నియోజకవర్గాల సంఖ్య పెరగాల, మహిళా రిజర్వేషన్ విషయంలో ఫ్లెక్సిబుల్, అట్ ద సేమ్ టైం ఏ సెన్సెస్ ప్రకారం, ఇప్పుడు తీస్తున్న జనాభా లెక్కల ప్రకారమా 2011 జనాభా లెక్కల ప్రకారమా అనేది కూడా ఫ్లెక్సిబిలిటీ. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? బై అండ్ లార్జ్ చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గాల సంఖ్య పెంచాలి, మహిళా రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పాలి, మహిళల ఓట్లను ఆకర్షించాలి. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే జెర్రీ మ్యాండరింగ్ అని మాట్లాడుతున్నాం ఈ మధ్యన. నేను కీటాక్స్ లో కూడా చెప్పున్నా. అంటే నియోజకవర్గాల సరిహద్దుల్ని పొలిటికల్ గెయిన్స్ కోసం మార్చడం, అలా మార్చి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని బీజేపీ వ్యూహంగా పొలిటికల్ అనలిస్టులు, థింకర్స్ అండ్ ఢిల్లీ స్థాయి వ్యూహాన్ని పిన్ పాయింటెడ్ గా గమనించే వాళ్ళు ఇప్పుడు లెక్కేస్తూ ఉన్నారు. అంటే బీజేపీ అలాంటి వ్యూహాన్ని తెర మీదకి తెస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ నేషనల్ ఇంటిగ్రిటీ అని చెప్పి ఢిల్లీలో మీటింగ్ పెట్టారనమాట. దీని అర్థం ఏంటి? దక్షిణాది వైపు నుంచి గనక ఏవైనా అభ్యంతరాలు వస్తే, దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది అని కాంగ్రెస్ లాంటి పార్టీలు బలంగా గొంతెత్తితే గనక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని, ఈ మధ్యన కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్న డిఎంకే లాంటి పార్టీల్ని ముందు పెట్టి బీజేపీ దక్షిణాదిలో ముందుకెళ్లాలనుకుంటోంది. అందుకోసమే డిఎంకే ప్రపోజ్ చేస్తున్న రేషియో విధానాన్ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోబోతోంది బీజేపీ అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ తో డిఎంకేకి విభేదాలు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీని నమ్ముకుని మీరు ఎలా చెప్తే అలా అన్నట్టుగా రాజకీయంగా లీనై ఉన్నారు, ఆధారపడి ఉన్నారు బీజేపీ మీద. ఆయనకి సినిమా పాపులారిటీ ఉంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో వాదన వినిపించేందుకు అటు డిఎంకేని ఇటు పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి కాస్తో కూస్తో అసంతృప్తుల్ని, వ్యతిరేకతని ఎదుర్కోవాలి అనేది బీజేపీ వ్యూహమా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలా మంది. ఇవన్నీ చూస్తే అంటే నియోజకవర్గాల సంఖ్య పెరగడం ఖాయం. ఏ జనాభా లెక్కల ఆధారంగా తీసుకుంటారు, 11, 26, 27 అనేది ఇంకా తెల్ల. మహిళా రిజర్వేషన్ విషయంలో కూడా ఇంకా కాంక్రీట్ గా ఒక అప్రోచ్ ఖాయం చేసుకోవాలి. కానీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది అంటున్నారు కదా, ఆ పెరగబోతున్నప్పుడు ఎదురయ్యే పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి బీజేపీ ఇప్పుడు ప్రయోగించబోతున్న అస్త్రాల్లో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా ఉందా అని అనిపిస్తా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ స్థాయి ఇంటర్వ్యూలు ఇచ్చారు, అలాగే నేషనల్ ఇంటిగ్రిటీ గురించి మాట్లాడుతున్నారు. ఉత్తరాది దక్షిణాది అని వేరుగా మాట్లాడొద్దు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంత లోతైన విషయం ఉంది కాబట్టి, ఇంత కాంప్లెక్సిటీ అండ్ టెక్నికాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆ తర్వాత మెడలో ఉంచుతా ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అంటూ రాజకీయ విమర్శ చేసి దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని మనకి ఈ హోల్ సినారియోని స్టడీ చేస్తే అర్థమవుతుంది.
అవునా? మీరైతే ఏమంటారు? పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం బీజేపీ భవిష్యత్ ప్రణాళికని ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఇండికేట్ చేస్తా ఉందా? మీ కామెంట్ ని పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.